పదిపెట్టి చింతగాడు, ఆ అనితారెడ్డి బుజ్జి, ఆ సుధారాణి, ఆ శ్రీరెడ్డి వీళ్ళ చేత షర్మిలాని అమ్మనాభూతులు తిట్టించాడు. ఇవాళ వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నారు, ఒకసారి వినిపిస్తాను చూడండి. ఐటీడీపీ సభ్యుడు ఒక నిమిషం. ఆయన ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు నీకైనా సిగ్గు అనిపించట్లేదు అసలు కొంచెం కూడా? కాస్త సిగ్గు సెలవులు వదిలేసావు కదన్నా. చెప్పు, వర్ర రవీంద్రారెడ్డి గడి మంచోడు, ఆ పంచి ప్రభాకర్ గడి మంచోడు, బోరుగడ్డ అనిల్ గడికి అసలు ఏమీ తెలియదు. బోరుగడ్డ అనిల్ గడి కన్నా అసలు మాటలే రావు. ఆ నాని నేతల గడికి కూడా మాటలు రావు. దేవత లాంటి పిల్ల శ్రీరెడ్డిని వేధించేస్తున్నారు. ఏమి చెప్పు, ఎన్ని చెప్పే వింటాం మేము. ఓ పని చేయి, వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా శ్రీరెడ్డిని నియమించేసి దరిద్రం వదిలిపోద్దన్నా. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోద్ది అనుకుంటాం అంతే. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే మహిళా అధ్యక్షురాలుగా శ్రీరెడ్డిని నియమించావో ఆ రోజు నిన్ను నీ పార్టీని పీకల దాకా పోయితవి నీ పార్టీ కార్యకర్తలే పాతిపెట్టేస్తారు. అలా ఇంకా కొద్దిగా సిగ్గుపడన్నా. మనకు 11 వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నావు? మనకి ఈ రోత యాదవులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తల సంగతి పక్కన పెడితేనా, ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వ్యక్తులు కూడా, కొడాలని కావచ్చు, రోజా కావచ్చు, ఇంకా కొంతమంది పోరంబొగ్గలు కావచ్చు, ఇవాళ వాళ్ళను కూడా వెనకేసుకొచ్చేసేవాళ్ళే. ఆ రాంగోపాల్ వర్మ గారి గురించి నువ్వు మాట్లాడుతుంటే మాకు సిగ్గేసింది తెలుసా నీకు? అసలు మాజీ ముఖ్యమంత్రి అయ్యా నువ్వు. ఆ పనుడు పీకల దాకా తాగేసి కాళ్ళు నాగుతాడు, ఏళ్ళు నాగుతాడు, అది ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడమా? ఇటు ఆయన వెనకేసుకు రావడమా? ఆడు సినిమా తీసేసాడంట, సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చేసిందంట. ఆయన వెనకాదులను నడిపించింది నువ్వు, మాకు తెలీదా? ఒక ఏడుపు, మీరు వివేకం తీసేశారు కదా. నువ్వు 1 కాదు 2 కాదు 4-5 సినిమాలు తీయించావు రాంగోపాల్ వర్మ గారి చేత. నువ్వు ఒక్క సినిమాకి అలాడిపోతే అట్ట? ఒకదానికే అన్ని పోరంబోకు మాటలే. శ్రీరెడ్డిని వేధించేశారు, ఆ బోరుగడ్డ అనిల్ గారిని వేధించేశారు, మా కార్యకర్తలు అందరినీ కూడా వేధించేస్తున్నారు. ఏం సిగ్గేం అనిపించట్లేదు? మనిషి జన్మే కదా మనది. మేము చెప్తున్నామా? ఏమయ్యా మేము ప్రచారం చేస్తున్నామా? సొంత తల్లిని చెల్లిని తిట్టిస్తున్నాడని చెప్పేసి మేము చెప్తున్నామా? ఎవరు చెప్తున్నారు? నీ చెల్లి చెప్తుంది, మేము చెప్పట్లా. షర్మిల ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చివరిలో కానీ మధ్యలో కానీ మొదట్లో కానీ ఎవడు ఏం చెప్పిద్దంటే, వైసీపీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నన్ను బూతులు తిడుతున్నారు, నా తల్లికి నాకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు, నా పుట్టుకను అవమానిస్తున్నారని ఎవరు చెప్తున్నారయ్యా? షర్మిల చెప్తుంది, మేము చెప్పట్లా. చంద్రబాబు నాయుడు గారు లేదంటే తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు చెప్పట్లా, నీ చెల్లి చెప్తుంది. వీటి వెనకాతలు నీ హస్తం ఉందని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? నీ చెల్లి చెప్తుంది. ఇవాళ ఇక్కడికి వచ్చి శ్రీరెడ్డి దేవత అంటే, శ్రీరెడ్డి దేవత, ఆ వర్రగాడి దేవుడు అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇంక నేను ఏ జోడించి కొట్టాలన్నా పిలిపించేసుకో. బోరుగడ్డ గారు బయటకు వచ్చిన తర్వాత బోరుగడ్డ గాను లేదంటే శ్రీరెడ్డి ఇప్పుడు ఎలాగా పరారీలో ఉన్నట్టుంది. ఫోన్ చేసి అమ్మ ఏం భయపడ మాకు, బయటకు వచ్చే నువ్వు, నేను మహిళా అధ్యక్షురాలుగా చేసేస్తున్నాను, ఆ పోసాని కానీ వీళ్ళందరూ కూడా ఒక ఫ్లోర్ ఇచ్చేసి అన్న బూతుల బ్యాచ్కి చక్కగా బూతులు తిట్టేస్తారు. రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి పెట్టేవన్నా. నీ సైకోగా ఎవడు కూడా మహిళలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆడొక మనిషి అని మర్చిపోయి మాట్లాడారు ఎవడైనా కానీ, ఆ బోరుగడ్డ గారితో సహా. నీ సొంత చెల్లి నీ శ్రీరెడ్డి లకారాలతో సంబోధించి అక్రమ సంబంధాలు అంటకట్టి నువ్వు వాడితో తిరిగేవు, నువ్వు వీడితో తిరిగేవు, నింజా ఉంజా అని చెప్పేసి మాట్లాడుతుంటే కనీసం అన్నగా చెల్లి నన్ను బూతులు తిడుతున్నప్పుడు అరెస్ట్ చేయాలి అనే ఇంగిత జ్ఞానం నీకు లేదు. పైగా ఈ పనుడు ఏమని మాట్లాడతాడంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి గారి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఆడు కంప్లైంట్ ఇచ్చాడు, ఒకరిని అరెస్ట్ చేసామని మాట్లాడుతున్నాడు కదా. షర్మిలని నీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎంతమంది ఎన్ని బూతులు తిట్టలేదు? శ్రీరెడ్డితో సహా. ఎందుకు అరెస్ట్ చేయలేను శ్రీరెడ్డిని? ఆ రోజు నువ్వు అన్నయ్యవే కదా. ఆయన బూతులు మాట్లాడుతుంటే మీ కార్యకర్తలు రాజశేఖర రెడ్డి కడుపుని చెడబుట్టేసింది, రాజశేఖర రెడ్డి కడుపును కొట్టలేదు
అని మీ కార్యకర్తలు మాట్లాడుతుంటే అన్నవే కదా నీకు ఆ మాత్రం బాధ కలగలేదు, అరెస్ట్ చేయాలని చెప్పి అనిపించలేదు. ఎంతమందిని అరెస్ట్ చేసావు? ఎందుకు అరెస్ట్ చేయాల? పెంచి పోషించు ఆ వర్రాగాన్ని. ఆడికి మళ్ళీ జీతమా? ఆ వర్రాగాన్ని, ఆ ఇంటూరు రవికిరణ్ కానీ వీళ్ళందరికీ జీతాలు ఆ ప్రభుత్వం నుంచి. ఏడాది నువ్వు ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తావా? పోలవరం గురించి మాట్లాడుతున్నాడు ఈ పోటుకోడు. స్పిల్వేని ఏం చేయాడట ఈయనే. ఏ రోజైనా వెళ్ళావా అధికారంలో ముఖ్యమంత్రి హోదాలో పోలవరాన్ని ఎన్నిసార్లు చూసావా? ఎన్నిసార్లు వెళ్ళావు? ఎన్నిసార్లు మీడియా ప్రెస్ మీట్ పెట్టావు? ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టని ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడో దేశంలో అంటే అది నువ్వు ఒక్కడవే. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలనలో అంటే నీ పరిపాలన నువ్వేం చేసావో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోలేకపోయావు. అంత దౌర్భాగ్యుడి. ఈ ఆలోచన నువ్వు కూడా ఉపన్యాసాలు చెప్పేస్తున్నావు. నీచత్వం గురించి నేను ముఖ్యంగా నువ్వు మాట్లాడాలి. మనం మాట్లాడుకోకూడదన్న. చాలా చండాలంగా, చాలా దరిద్రంగా ఉంటుంది. చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు. మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, నువ్వేమని మాట్లాడుతున్నావు, నువ్వేమని చెప్పి మాట్లాడిపిస్తున్నావు, నీ కార్యకర్తల కింద ఏమని మాట్లాడుతున్నారు, ఎన్ని బూతులు తిడుతున్నారని 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజలు చూశారు. చూసే నీకు 11 ఇచ్చారు. ఆ 11 ఇవ్వడం కూడా నీకు వరం, గొప్ప వరం. ఆ 11 రావడం కూడా నీకు గొప్ప వరమే. ఏదో అక్కడక్కడ ఎక్కడో మిస్ అయ్యి వచ్చినాయేమో తప్పితే నిజంగా నీ కార్యకర్తల భాష వినుంటే కనుక నీకు ఆ 11 కూడా రావని తెలిసి. ఆ గెలిచిన 11 చోట్ల నీ ప్రమేయంతోనో లేదంటే నీ పార్టీ పేరుతోనో నీ బొమ్మతోనో గెలిచిన వ్యక్తులు కాదు నాకు తెలిసి. నేను మినహాయించి మిగిలిన 10 మందికి కూడా ఎంతో కొంత ఆ నియోజకవర్గంలో పట్టన్న ఉండాలా. లేదంటే సోషల్ మీడియాలో నీ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నీ పార్టీ కార్యకర్తలు వాళ్ళు మాట్లాడిన మాటలు వినకపోయి ఉండాలా. అప్పుడైతేనే నీకు ఓట్లు వేస్తారు, లేదా ఓట్లు వేరు నీకు. అటాగా నేను బోసిడీగా అనేసారా నిన్న అనింది సజ్జ రామకృష్ణారెడ్డిని కాదు అనింది. అవునా? ఎవరికి నువ్వు చెప్పేది ఉపన్యాసాలు? అసలు కొంచెం కూడా సిగ్గుసేర లేకుండా మాట్లాడితే ఎట్టా? అసలు నువ్వు మాజీ ముఖ్యమంత్రివయ్యా, మాజీ ముఖ్యమంత్రిలా మాట్లాడు. ఎందుక ఏడుపులు? 4 గోడల మధ్యలో ముందు ప్రెస్ మీట్ పెట్టేసుకొని పెద్ద పెద్ద అరుపులు చేసుకుంటా, వార్నింగ్లు ఇచ్చేసుకుంటా. నేను ఇచ్చేస్తాను. 4 గోడల మధ్యలో కూర్చున్నా నేను కూడా. మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి, ఎమ్మెల్యే అయ్యి ఉండి, అసెంబ్లీకి వెళ్ళకుండా ఓ రికార్డెడ్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టేసుకొని ఎవరికి చెప్తున్నాను ఉపన్యాసాలు? అసలు బుద్ధనోడు ఆడనా కానీ అసెంబ్లీకి వెళ్ళకుండా ముందే నీకు నువ్వంతడు ఊహించేసుకొని నన్ను బూతులు తడతారని చెప్పేసి, లేదంటే నా మైకోవరు నన్ను అవమానిస్తారని చెప్పేసి ఈ పనుడికి అంతటి ఊహించేసుకొని మానేసేయండి. పైగా ఏమన్నా సమాధానాలు ఉండవు మళ్ళీ. ఇంకనైనా సరే నీ స్థాయిని నువ్వు దిగజారు చేసుకోమాట. ఇక కట్టిపెట్టి అన్న ఈ పనికి మళ్ళా సొల్లు మాటలు మానేసి కాస్త బుర్ర పెట్టి ఆలోచించి ఏది పట్టదు